కూల్చివేతలపై దేశవ్యాప్తంగా ఒకే మార్గదర్శకాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బుల్డోజర్ న్యాయాన్ని అడ్డుకోవాలంటూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన నేపథ్యంలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. నిందితుడి ఇంటిని కూల్చేస్తారా అంటూ బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టం సూచించిన విధానాన్ని అనుసరించకుండా నిందితుల కట్టడాలను ఎలా కూలుస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో అక్రమ కట్టడమని తేలితేనే చర్యలు తీసుకుంటున్నామని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే ప్రజా రవాణా, రహదారులకు అడ్డంకిగా మారే కట్టడాలను కాపాడాలని అనుకోవడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే కూల్చివేతలపై పాన్ ఇండియా మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తెలిపింది. దీనిపై ఇరుపక్షాలు తమ సూచనలు తెలియజేయాలన్న ధర్మాసనం తదుపరి విచారణ సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. కూల్చివేతలపై దేశవ్యాప్తంగా ఒకే మార్గదర్శకాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బుల్డోజర్ న్యాయాన్ని అడ్డుకోవాలంటూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన నేపథ్యంలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. నిందితుడి ఇంటిని కూల్చేస్తారా అంటూ బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టం సూచించిన విధానాన్ని అనుసరించకుండా నిందితుల కట్టడాలను ఎలా కూలుస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో అక్రమ కట్టడమని తేలితేనే చర్యలు తీసుకుంటున్నామని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే ప్రజా రవాణా, రహదారులకు అడ్డంకిగా మారే కట్టడాలను కాపాడాలని అనుకోవడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే కూల్చివేతలపై పాన్ ఇండియా మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తెలిపింది. దీనిపై ఇరుపక్షాలు తమ సూచనలు తెలియజేయాలన్న ధర్మాసనం తదుపరి విచారణ సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, రాజస్థాన్ కి చెందిన రషీద్ ఖాన్, అదేవిధంగా మధ్యప్రదేశ్ కి చెందిన మహమ్మద్ హుస్సేన్ వీరిద్దరూ దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన ఈ రోజు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరుపుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ యొక్క బుల్డోజర్ తో ఏదైతే కూల్చివేస్తున్నారో ఈ కూల్చివేతలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే విధమైనటువంటి మార్గదర్శకాలను తాము ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, తాము నిర్దేశించాలనుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి సూచనలు ఇవ్వాల్సిందిగా ఈ కేసుతో పాటు ఏదైతే ఇటు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ కలిసి వాళ్ళ అభిప్రాయాలను కూడా ఇవాళ కేసులకు సంబంధించినటువంటి న్యాయవాదులను సూచించడం జరిగింది. ఏదైతే రాజస్థాన్ కు చెందినటువంటి రషీద్ ఖాన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ఉదయపూర్ కు చెందినటువంటి 60 ఏళ్ల ఆటో రిక్షా డ్రైవర్ ఖాన్ చేసినటువంటి దరఖాస్తు ప్రకారం ఆగస్టు 17, 2024న ఉదయపూర్ జిల్లా యంత్రాంగం తన ఇంటిని కూల్చివేసింది. ఉదయపూర్ లో మత ఘర్షణలు జరిగిన తర్వాత ఒక ముస్లిం పాఠశాల విద్యార్థి తన హిందూ క్లాస్మేట్ ను కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత నిషేధాజ్ఞలు జారీ చేసినప్పుడు అనేక వాహనాలకు నిప్పు పెట్టారు, మార్కెట్లు కూడా మూసివేయబడ్డాయి. ఆ క్రమంలోనే ఈ యొక్క రషీద్ ఖాన్ కు సంబంధించినటువంటి ఇంటిని కూడా కూల్చివేశారు. అయితే నిందితుడు పాఠశాల విద్యార్థి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఖాన్, అదేవిధంగా మధ్యప్రదేశ్ చెందినటువంటి మహమ్మద్ హుస్సేన్ తన ఇల్లు, దుకాణాన్ని కూడా రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అక్రమంగా బుల్డోజర్ తో కూల్చేసిందని కూడా పేర్కొన్నారు. సో ఈ యొక్క ఈ పిటిషన్ల పైన విచారణ జరుగుతున్న సందర్భంగానే నిందితుడైన కారణంగా ఈ యొక్క ఏదైతే నిందితుడైన కారణంగా వాళ్ళ యొక్క కట్టడాలను, వాళ్ళ ఇళ్లపైకి బుల్డోజర్ ను పంపిస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకోకూడదు అని కూడా ఆ ధర్మాసనం అభిప్రాయపడింది. వీటిపైన ఈ రోజు విచారణ జరుపుతున్నప్పుడు ఒక వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఆ కారణంతో కూల్చివేతలను ఎలా చేపడతారు? ఒకవేళ ఆ వ్యక్తి దోషిగా తేలితే చట్టం సూచించినటువంటి విచారణ అనుసరించకుండా అతడి ఆస్తిని కూల్చివేయకూడదు కదా అంటూ ధర్మాసనం అభిప్రాయపడినప్పుడు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన దాఖలైనటువంటి కేసుల్లో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేవలం నిందితుడుగా ఉన్నాడని ఏ వ్యక్తి స్థిరాస్తిని మేము కూల్చేయట్లేదు, అది అక్రమ కట్టడం అయితేనే చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు విన్నవించినప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకుంటున్నటువంటి చర్యలను కోర్టు స్వాగతించింది. అట్లాంటి అంటే ప్రజా రవాణా రహదారులకు అడ్డంగా మరి అక్రమ కట్టడాలని ఎవరు కూడా ఉపేక్షించరు, వాటిని కూల్చేయాల్సిందే. అయితే దీనికి సంబంధించి పాన్ ఇండియా బేసిస్ లో ఈ మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. కాబట్టి అందరూ కూడా తమ సూచనలు తెలియజేస్తే వీటిపైన త్వరలోనే తమ నిర్ణయం తెలియజేస్తామంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. సుమిత్ర. థ్యాంక్ యూ కృష్ణ.